హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఫుడీ. ఈరోజు ఎంతో టేస్టీ అయిన స్పైసీ అయిన అటుకులు ఎలా మరలబోసుకోవాలో చూసేద్దాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ప్రాసెస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అటుకులు, 1 కప్ పల్లీలు, 1 కప్ పుట్నాలు, కావాల్సినంత బూందీ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర, తగినంత ఉప్పు, తగినంత పసుపు. కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా అవి ఫ్రై అయ్యాక వాటిలో 1 కప్ పల్లీలను వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అది ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 కప్ పుట్నాలు వేసుకోవాలి. అందులో వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దాంట్లో కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు మన హెల్త్కి చాలా మంచిదండి, కంపల్సరీ వేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎల్లిపాయలు దంచుకొని ఇలా వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మంచిగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ పోపుని మొత్తం ఇలా కలుపుకున్నాక ఈ పోపుని అటుకులలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం అటుకులకు పట్టియాలండి. చూసారు కదా, ఇలా పట్టిస్తే ఇలా మొత్తం ఎల్లో కలర్లో అవుతాయి. ఇప్పుడు మనకు కావాల్సినంత బూందీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు యమ్మీ టేస్టీ అటుకులు రెడీ అయిపోయాయి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అటుకులు. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి. విత్ టీ కాంబినేషన్ ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.